వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. విధులకు ఆటంకం కలిగిస్తే ఎవరిపైనైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. కృష్ణా జిల్లా మచిలీపట్నం. పేర్ని నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ అయ్యారు. మచిలీపట్నం ఆర్పేట సీఐపై మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య వ్యవహరించిన తీరుపై ఆగ్రహం. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇటీవల మెడికల్ కాలేజీ వద్ద జరిగిన నిరసన కేసులో కొంతమందిని పోలీసులు నోటీసులిచ్చి విచారిస్తున్నాం. అందులో భాగంగా ఏ8గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని కూడా స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నాం. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేర్ని నాని గ్రూపుగా పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఎన్హెచ్ఓ ఛాంబర్లోకి వచ్చి విచారణ అధికారి అయిన సిఐని బెదిరించేలా పేర్ని నాని మాట్లాడారు. దీన్ని జిల్లా పోలీస్ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. పోలీస్ స్టేషన్కు రావడం తప్పులేదు. ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీ వాంటెడ్ టు పాస్ ఆన్ అ మెసేజ్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్సో మై స్టాఫ్ ఆల్సో. ఎవరికి భయపడి పనిచేయాల్సిన పని ఏం లేదు. జిల్లాలో ధైర్యంగా పనిచేయవచ్చు. ఎవరైనా వైలేట్ చేసి ఒకవేళ బెదిరించే దూరంలో స్టేషన్స్లో ఎవరు బిహేవ్ చేసినా ఇదేమీ ఒక పర్టికులర్ పార్టీయో పర్సనో కాదు. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. టుడే నీడ్ హ్యాస్ కమ్. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇటువంటిది మొదటి సంఘటన నేను చూసింది. కాబట్టి మొదటి సంఘటనకే రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత యాజ్ యూనిట్ ఆఫీసర్గా నా మీద కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే నా స్టాఫ్కి కూడా నేను ధైర్యం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చి బెదిరిస్తే అంత భయపడతా డ్యూటీ చేయమని చెప్పి నేనైతే చెప్పను. కాబట్టి అందరికీ కూడా వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈజ్ మీరు మాతో గౌరవంగా ఉన్నాను, మేము మీతో గౌరవంగా ఉంటాం.